వినిపిస్తుంది. వాట్ అబౌట్ అదర్స్? రామకృష్ణ, చౌడేశ్వర్. నా వినిపిస్తుందన్నా. ఓకే. సో నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనము? టూల్స్ చెప్పారన్న. డెవలప్‌మెంట్ వాటి కోసం ఏవేవి యూజ్ చేస్తాం? ఇది చెప్పుకున్నాం కదా మనము టూల్స్. సో ఈ టూల్స్ కాకోకుండా మనము ఏ టూల్ మీద వర్క్ చేస్తున్నాము, మనం ఏ టూల్ మీద వర్క్ చేయాలా? బేసిక్గా మనం వర్క్ చేయాల్సిన టూల్ ఏది? బేసిక్గా మనం వర్క్ చేయాల్సిన టూల్ ఏది? ఇవన్నీ సపోర్టింగ్ టూల్స్ కదా మనకి. మనం బేసిక్గా ఏ టూల్ మీద వర్క్ చేయాలా? ఇవన్నీ సపోర్టింగ్ టూల్స్ మనకి. మన మెయిన్ టూల్ కి సపోర్టింగ్ టూల్స్ ఇవన్నీ. సో బేసిక్గా మనం ఏ టూల్ మీద వర్క్ చేయాలా? మైక్రోసాఫ్ట్. ఏ టూల్ మీద వర్క్ చేయాలా? సిఆర్ఎం. సిఆర్ఎం అన్న. సిఆర్ఎం టూల్ మీద కదా, డైనమిక్ సిఆర్ఎం టూల్ మీద. సో ఈ టూల్ మీదే మనం ఎందుకు వర్క్ చేయాలా? మన దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ జావా ఉంది, .NET ఉంది, పైథాన్ ఉంది, లేదంటే వేరే 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 టూల్స్ చాలా ఉన్నాయి కదా. జావా .NET అంటే అవి కాలేజ్ లెవెల్ నుంచే మనకు తెలుసు. సి కానీ, C++ కానీ, జావా కానీ, .NET కానీ కాలేజ్ లెవెల్ నుంచే తెలుసు. అంటే దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మనకి. అవునా అవునా? సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మనము ఎప్పుడైనా కూడా మనము కాంపిటీషన్ తక్కువ ఉండే టూల్స్ని చూసుకోవాలి. సో ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఏ టూల్స్కి ఉంటుంది? బేసిక్గా ఎవరికైతే ఆ టూల్ గురించి పెద్దగా ఎక్స్పోజర్ లేదో, లైక్ కొత్తగా వచ్చింది ఆ టూల్ మనం నేర్చుకున్నామంటే మనకే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, మనకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, శాలరీలు కూడా మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనము మన కెరియర్ మంచిగా నడవాలంటే అప్పుడు మనం ఏం చూసుకోవాలా? లైక్ కొంచెం కష్టమైనా కూడా యూజువల్గా అందరికీ తెలిసిండే పాత్రలో పోకోకుండా వేరే పాత్రలో పోయినాము అంటే మనం పక్కన వాళ్ళ కన్నా ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంట్లో పాటే మనం రెగ్యులర్ టూల్స్ పోకోకుండా సమ్వాట్ బిట్ డిఫరెంట్ టూల్కి వచ్చినాం. అంతేనా? ఆ టూల్స్ లో ఈ సిఆర్ఎం టూల్ ఒకటి. సో ఇక్కడ సిఆర్ఎం అంటే ఏంది? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే మన కస్టమర్ అంటే మన యాప్ని ఎవరైతే వాడతారో, మన టూల్ని ఎవరైతే వాడతారో వాళ్ళు ఆ కంపెనీకి ఇంకా కస్టమర్కి. ఇప్పుడు ఈ మన టూల్ని ఎవరు వాడతారు? బేసిక్గా మన టూల్ని ఎవరు వాడతారు? ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక కంపెనీ చెప్పండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసిందేది? లైక్ ఒక కంపెనీ చెప్పండి. విప్రో. హలో, TCS నా? ఒక కంపెనీ కూడా తెలీదా? సపోజ్ వండర్ సిమెంట్స్ ఉంది. వండర్ సిమెంట్స్ అనేది ఏంది? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? వీళ్ళు సిమెంట్ అమ్ముతారు. వీళ్ళు ఏమమ్ముతారు? సిమెంట్ అమ్ముతారు. వీళ్ళు ఇంకా ఏమమ్ముతారు? మార్బుల్స్ అమ్ముతారు అనుకోండి. వీళ్ళు ఎవరికి అమ్ముతారు? సిమెంట్ కానీ మార్బుల్స్ కానీ వాళ్ళ కస్టమర్స్కి. అవునా? ఎవరికి అమ్ముతారు? వాళ్ళ కస్టమర్స్కి. సో వీళ్ళు ఆ కస్టమర్స్కి ప్రోడక్ట్ అమ్మినా, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసినా కూడా కరెక్ట్గా ఉండడానికి, ఐ మీన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని
ఇన్ ప్లేస్ అంటే ఒక ఒక ఆర్డర్ ప్రకారము మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక టూల్ యూజ్ చేయాలి. సో ఆ ఏదో ఒక టూల్లో వాళ్ళు ఎంచుకుంటుండేది ఏ టూల్ని? సిఆర్ఎం టూల్ని. అంటే ఈ వండర్ సిమెంట్ అనేది వాళ్ళ కస్టమర్స్తో బాగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి కోసము వాళ్ళు ఏ టూల్ వాడుతున్నారు? మన డైనమిక్స్ సిఆర్ఎం టూల్ని వాడుతున్నారు. సో ఈ డైనమిక్ సిఆర్ఎం టూల్ని ఎవరు క్రియేట్ చేసినారు? ఈ డైనమిక్ సిఆర్ఎం ని తయారు చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు సిఆర్ఎం టూల్ని క్రియేట్ చేస్తే ఆ మైక్రోసాఫ్ట్ టూల్ని ఏదో ఒక కంపెనీ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ ఎండ్ యూజర్స్ అంటే వాళ్ళ కస్టమర్స్ దగ్గర రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి కోసము మన టూల్ని వాడతారు. ఓకేనా? సో బేసిక్గా మైక్రోసాఫ్ట్ వాడు ఒక సిఆర్ఎం టూల్ని బై డిఫాల్ట్గా తయారు చేసినాడు. సో ఇక్కడ మనకి సిఆర్ఎంలో అసలు సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ని వీళ్ళు కస్టమర్ దగ్గర ఎట్లా మెయింటైన్ చేస్తాడు బేసిక్గా? సో ఈ ఈ కంపెనీ వాడి దగ్గర రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు అని చెప్తున్నాం. సో వాడు ఎట్లా మెయింటైన్ చేయాలా ఈ రిలేషన్షిప్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు వాడు? వీడివి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల అంటే ఈ ప్రోడక్ట్స్ వాడు ఎంత తక్కువ అమ్ముతాడో, ఎంత క్వాలిటీ అమ్ముతాడో, ఎంత క్వాంటిటీలో అమ్ముతాడో మంచిగా మెయింటైన్ చేస్తుంటే అప్పటి వరకు ఈ కస్టమర్స్ అందరూ వీడి దగ్గర ఉంటారు. అండ్ ఏమన్నా గిఫ్ట్ వోచర్స్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తాడో అప్పటి వరకు వీళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది. వీళ్ళ రిలేషన్షిప్ ఎప్పటి వరకు బాగుంటే అప్పటి వరకు వీళ్ళకి బిజినెస్ వస్తుంది. సో ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ఒక ఆటోమేటెడ్ టూల్ని వాళ్ళు వాడుతుంటారు. ఏం టూలు? సిఆర్ఎం టూల్. అవునా? సో ఈ సిఆర్ఎం టూల్ని ఎవరు డెవలప్ చేసినారు? మైక్రోసాఫ్ట్ కంపెనీ కదా. సో ఈ సిఆర్ఎం టూల్లో ఏముంటుంది బేసిక్గా? ఈ సిఆర్ఎం టూల్లో బై డిఫాల్ట్గా సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది అండ్ సర్వీస్ ఉంటుంది. ఏముంటుంది? సేల్స్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. సో ఇక్కడ నాట్ ఓన్లీ డైనమిక్ సిఆర్ఎం ఆర్ నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం, ఏ సిఆర్ఎం టూల్ అయినా లైక్ ఎస్ఏపి కావచ్చు, ఎస్ఏపి సిఆర్ఎం కావచ్చు, లేదా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం కావచ్చు, లేదా ఇంకా ఏవో జోహో కావచ్చు, జెడ్ఓ ఉంటుంది ఇక్కడ, జోహో కావచ్చు, లేదా ఇంకోటి ఏదో షుగర్ సిఆర్ఎం కావచ్చు. అట్లా మల్టిపుల్ లైక్ ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఏ బిజినెస్ లో అయినా కూడా సేల్స్, సర్వీసు, మార్కెటింగ్ ఉంటాయి అన్నప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఇనీషియల్ గా ఒక కంపెనీ సిఆర్ఎం అప్లికేషన్ ని బిల్డ్ చేసింది అంటే దానికి మంచి అప్రోచ్, మంచి గ్రోత్ ఉంది అంటే అప్పుడు కాంపిటీటర్స్ ఆటోమేటిక్ గా ప్రతి కంపెనీలో వస్తారా? సో అట్లా బీభత్సంగా సిఆర్ఎం టూల్స్ కి ప్రతి టాప్ కంపెనీ కూడా ఒక కాంపిటీటర్ టూల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటది. లైక్ ఎస్ఏపి ఒక టాప్ బ్రాండ్ అంటే దాంట్లో ఒక సిఆర్ఎం టూల్ వచ్చింది, సేల్స్ ఫోర్స్ ఒక టాప్ బ్రాండ్ అంటే దాంట్లో నుంచి ఒక సిఆర్ఎం టూల్ వచ్చింది, జోహోలో ఒక సిఆర్ఎం టూల్ వచ్చింది,
షుగర్ సిఆర్ఎం లో కూడా ఒక టాప్ టూల్ వచ్చింది. ఇవన్నీ ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటది. అంటే మనకు బేసిక్ గా సిఆర్ఎం అంటే ఏందో ఫంక్షనల్ సైడ్ నాలెడ్జ్ ఉంటే మనము ఈ అప్లికేషన్ లో ఏదైనా కూడా ఫంక్షనల్ సైడ్ మనం వర్క్ చేయొచ్చు. అవునా? ఇక్కడ ఇక్కడ ఏదో మనకి ఒక టర్మ్ వచ్చింది, అదేంది ఫంక్షనల్ సైడ్ వర్క్ చేయొచ్చు అని. సో ఇక్కడ మనకి ఏ అప్లికేషన్ అయినా కూడా ఎనీ అప్లికేషన్, ఇక్కడ మనకి ఏంది సిఆర్ఎం అప్లికేషన్ కదా ఇది. సిఆర్ఎం అప్లికేషన్ కాకుండా ఎనీ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా కూడా మనకి 2 టర్మ్స్ వస్తూ ఉంటాయి ప్రతి అప్లికేషన్ కి. ఆ 2 నామ్స్ ఏంటివి? ఒకటి అంటే మనం వర్క్ చేయాల్సిన ఏరియాస్, ఒకటి ఫంక్షనల్ సైడ్, 2 టెక్నికల్ సైడ్. సో 2 ఏరియాస్ మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏది ఫంక్షనల్, రెండోది ఏది టెక్నికల్. యూజువల్ గా మీకు ఫంక్షనల్ అంటే ఏం తెలుసు, టెక్నికల్ అంటే ఏం తెలుసు? చౌడేశ్వర్? ఫంక్షనల్ అంటే లైక్ లెస్ కోడింగ్ బ్రో, నాన్ కోడింగ్ ఆర్ లో కోడ్ అప్లికేషన్స్ అట్లా. టెక్నికల్ అంటే లైక్ కంప్లీట్ కోడింగ్ అట్లా ఆ సైడ్. రామకృష్ణ? ఫంక్షనల్ అంటే సపోర్ట్ సేల్స్కి, మార్కెటింగ్, సర్వీస్ వాళ్ళకి సపోర్ట్. హర్షిత నేను చెప్పు. లైక్ ఫంక్షనల్ అంటే లైక్ రిక్వైర్మెంట్ అన్న, లైక్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏముంది, గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్స్ టూల్స్ యూస్ చేస్తాము. అదే టెక్నికల్ అంటే కోడింగ్ అండ్ ఇంటిగ్రేషన్. బాను? అండ్ ఇంకా అవునా. ఏ టూల్స్? బాను చెప్పాను. ఫంక్షనల్ అంటే ఇప్పుడు ఒక కోడ్ ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ కోడ్ అయినా అది ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఫంక్షనల్ అంటారు. టెక్నికల్ అంటే టెక్నికల్ అంటే ఎవరు అట్లీస్ట్ దగ్గరికి రీచ్ అన్నారు చెప్పండి. మీరు చెప్పింది అందరిలో చౌడేశ్వర్ ఒక్కటే కరెక్ట్ చెప్పినాడు. సో బేసిక్ గా లైక్ టెక్నికల్ అంటే మనందరికీ తెలుసు, లైక్ అదేంది ప్యూర్ టెక్నికల్ సైడ్ అంటే ప్యూర్ కోడింగ్ సైడ్, లేకపోతే ప్యూర్ కస్టమైజేషన్ థింగ్స్ విచ్ వీ వుడ్ బి హ్యాండ్లింగ్ అండర్ టెక్నికల్ పార్ట్ కదా. సో ఫంక్షనల్ అంటే ఇక్కడ మనకి 2 ఏరియాస్. ఒకటి ఇది మనం ఎగ్జాక్ట్ గా అట్లే డిఫైన్ చేయడానికి ఏమి ఉండదు, బట్ మన సిఆర్ఎం సైడ్ మనం ఏం డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ ఫంక్షనల్ అంటే లైక్ ఈడ ఆల్రెడీ సిఆర్ఎం వాడు ఒక ప్రాసెస్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇచ్చేసినాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి వాడు ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాడు మనకి డాక్యుమెంటేషన్, మనకి అప్లికేషన్ ప్రొవైడ్ చేసినాడు. సేల్స్ లో ఏం ప్రాసెస్ జరుగుతుంది, సేల్స్ లో ఏం ప్రాసెస్ జరుగుతుంది, సర్వీస్ లో ఏం ప్రాసెస్ జరుగుతా ఉంది, అండ్ మార్కెటింగ్ లో ఏం ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా వాడు ఆల్రెడీ డిఫైన్ చేసినాడు. అంటే వాడు ఎలాగైతే ఆల్రెడీ డిజైన్ చేసినాడో, ఇంప్లిమెంట్ చేసినాడో
యాజ్ ఇట్ ఈస్ విచ్ వీ వుడ్ లైక్ టు యూస్. అవునా? సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే బై డిఫాల్ట్ ఓబి వాడు ఎలాగైతే డిజైన్ చేసినాడో అలాగా మనం యూజ్ చేసుకోవాలి అప్లికేషన్ ని. అవునా? అలా యూజ్ చేసుకుంటాము. దాని తర్వాత లిటిల్ బిట్ ఇప్పుడు మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేసింది. దీంట్లో మనము కొత్తగా రిక్వైర్మెంట్ ఏమి యాడ్ చేయట్లేదు. అవునా? సో కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు లైక్ న్యూ రిక్వైర్మెంట్, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ న్యూ రిక్వైర్మెంట్ కాదు. న్యూ రిక్వైర్మెంట్ లో కూడా లైక్ మినిమల్ కస్టమైజేషన్ అంటే వితౌట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మినిమల్ కస్టమైజేషన్ అంటే లైక్ స్మాల్ కాన్ఫిగరేషన్స్ కానీ స్మాల్ కస్టమైజేషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనం దాన్ని కూడా ఫంక్షనల్ ఏరియా కిందకే లెక్కేసుకోవచ్చు. అండ్ డాక్యుమెంటేషన్ పార్ట్ ఏదైతే వస్తుందో ఆ డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా ఫంక్షనల్ ఏరియాలోకి వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము వర్క్ చేసే ఏరియాస్ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా వర్క్ చేయొచ్చు, లేదా టెక్నికల్ కన్సల్టెంట్ గా కూడా పని చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ సైడ్ ఏ ఎంప్లాయ్ అయితే వర్క్ చేస్తాడో ఆ ఎంప్లాయీకి ఏమేమి తెలిసి ఉండాలా, ఏమేమి వర్క్ చేయొచ్చు వాడు ఏం చేయొచ్చు. యూజువలీ హీ సపోజ్ టు కమ్యూనికేట్ విత్ క్లయింట్. క్లయింట్ దగ్గర ఎందుకు ఇంటరాక్ట్ అవుతాడు వీడు? క్లయింట్ దగ్గర ఎందుకు ఇంటరాక్ట్ అవుతాడు? టు గెట్ ద project రిక్వైర్మెంట్. requirement. సో టు గెట్ ద రిక్వైర్మెంట్ హీ యూస్ టు కమ్యూనికేట్ విత్ ద క్లయింట్. లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ క్లయింట్ కి, మనం అప్లికేషన్ తయారు చేసి ఇచ్చినాము, దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ను కూడా క్లియర్ చేసి ఇవ్వాలి కదా. సో అప్పుడైనా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ వాడి దగ్గర క్లయింట్ దగ్గర మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది. అవునా? సో ఈ రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత వాడు ఏదో డాక్యుమెంట్ చేయాలా అని చెప్పిన ఇంతకు ముందు. ఏం డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాడు వీడు? Functional design document. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మన టెక్నికల్ టీమ్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పిన. అదేంది? టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ కదా. సో అట్లా వీడు ఇంకా ఏం చేస్తాడు? వీడు ఇంప్లిమెంటేషన్, టెక్నికల్ టీమ్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా వీడేం చేయాలా? ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలా, దాని తర్వాత ట్రైనింగ్ మాన్యువల్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలా, యూజర్ గైడ్ ప్రొవైడ్ చేయాలా. ఈ పార్ట్ అంతా ఎవరు వర్క్ చేస్తారు? ఇదంతా ఆల్రెడీ చెప్పినాను కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ చెప్పట్లే. సో ఈ పార్ట్ లైక్ చిన్న కస్టమైజేషన్స్ ఉన్నాయి. లైక్ సిఆర్ఎం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుందో, లైక్ ఏమన్నా చిన్న మాడిఫికేషన్స్ ఉంటే హీ కెన్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. సో ఈ పార్ట్ వరకు ఎవరు వర్క్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనకి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడము ప్లస్ కమ్యూనికేషన్ బాగా ఉండి అప్లికేషన్ మీద ఎక్స్పోజర్ ఉంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ గా నువ్వు వర్క్ చేయొచ్చు. సో దీంట్లో నువ్వు కోడింగ్ రాయాల్సింది ఏమి ఉండదు. బట్ డాక్యుమెంటేషన్ పార్ట్ యూ షుడ్ బి వెరీ థొరో ఆన్ దాట్, అండ్ కమ్యూనికేషన్ సైడ్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్. ఓకేనా? నెక్స్ట్ థింగ్, టెక్నికల్ టీమ్ ఏం చేస్తుంది? ఇంకా మామూలుగా మిగతా వర్క్ అంతా మేజర్ పార్ట్ మొత్తం హ్యాండిల్ చేసేది ఎవరు? టెక్నికల్ టీమ్. అవునా? అది న్యూ రిక్వైర్మెంట్ అయినా ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ అయినా ఏ రిక్వైర్మెంట్ అయినా కూడా టోటల్ గా హ్యాండిల్ చేసేది టెక్నికల్ టీమ్. లైక్ ఎగ్జిస్టింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంపోనెంట్స్ ని వీళ్ళు యూజ్ చేసుకోవాలా ఇక్కడ న్యూ రిక్వైర్మెంట్ లో, లేదా టోటల్ గా న్యూ రిక్వైర్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలా. న్యూ రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్స్, మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటే ఆ టోటల్ పార్ట్ విచ్
దీస్ గైస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఇది ఆల్రెడీ చెప్పినాను కదా నేను, లైక్ వీళ్ళు ఏమేమి చేస్తారు, ఒకవేళ న్యూ రిక్వైర్మెంట్ అంటే సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలా, సొల్యూషన్ లోపల ఎగ్జిస్టింగ్ కంపోనెంట్స్ అయినా న్యూ కంపోనెంట్స్ అయినా అన్ని యాడ్ చేసుకుంటారు ఆర్ క్రియేట్ చేసుకుంటారు. వాలిడేషన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ప్రాసెస్ ఏమన్నా ఉన్నా, దానికోసం బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, లేకపోతే ప్లగ్ఇన్స్, వర్క్ ఫ్లోస్, కస్టమ్ యాక్షన్స్, ఏవే వీళ్ళకి టెక్నికల్ సైడ్ ఏమేమైతే స్కోప్ ఉందో అవన్నీ వర్క్ చేయాల్సింది ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్స్. ఎవరు? డెవలపర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు వర్క్ చేయాల. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్, సో ఇట్లా నాట్ ఓన్లీ డైనమిక్ సిఆర్ఎం మీద సేమ్ ప్యాటర్న్ షుడ్ బి దేర్ ఎవ్రీవేర్. లైక్ ఏ అప్లికేషన్ మీద వర్క్ చేసినా కూడా దాంట్లో ఫంక్షనల్ కన్సల్టెంట్ సపరేట్గా ఉంటారు, టెక్నికల్ కన్సల్టెంట్ సపరేట్గా ఉంటారు. ఇఫ్ యు ఆర్ వర్తీ, యూ కెన్ బి ఏ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్. If you are extremely good on both the sides, like documentation part and communication side and technical side, if you are extreme on both areas, then you can be a techno functional consultant. అర్థమవుతుందా? అర్థమైందన్న. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు సిఆర్ఎం అప్లికేషన్కి వస్తే, సో బేసిక్ గా డైనమిక్ సిఆర్ఎం అనేది అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ గా 1.0 వర్షన్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1.0 నుంచి స్టార్ట్ అయింది. 1.0, 2.0, 3.0, 4.0, 5 minutes complete. 4.0 and 2011, 2013, 2015, 2016 and D365. సో ఇన్ని వర్షన్స్ ని వీళ్ళు రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు కరెంట్ ఏ వర్షన్ రన్ అవుతుంది? D365. సో ఇక్కడ మళ్ళా మనకి అగైన్ 2 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. బేసిక్ గా 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. సో ఈ 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఏంటివి? లైక్ వన్ ఈజ్ ఆన్ ప్రిమైస్ అప్లికేషన్, సెకండ్ వన్ ఈజ్ ఆన్లైన్ అప్లికేషన్, థర్డ్ వన్ ఈజ్ ఐఎఫ్డి అప్లికేషన్. ఫస్ట్ వన్ ఏది? ఆన్ ప్రిమైస్ అప్లికేషన్. సెకండ్ వన్ ఈజ్ ఆన్లైన్ ఆర్ క్లౌడ్. థర్డ్ వన్ ఈజ్ ఐఎఫ్డి. ఐఎఫ్డి మీన్స్ ఇంటర్నెట్ ఫేసింగ్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ఆన్ ప్రిమైస్ అంటే ఏంది? లైక్ ఆన్ ప్రిమైస్ అంటే ఏంది? సో ఈ సాఫ్ట్వేర్ ని, డైనమిక్స్ 365 అప్లికేషన్ ని సర్టైన్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తే ఆ సర్టైన్ సర్వర్ లో మాత్రమే ఇట్ కుడ్ బి అవైలబుల్. అర్థమవుతుందా? ఇట్ కుడ్ బి అవైలబుల్ ఆన్ దట్ పర్టికులర్ సర్వర్ ఇట్ సెల్ఫ్. అదే క్లౌడ్ అనుకో, ఈ క్లౌడ్ అనేది మన చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంటుంది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తుంటే మనము వాళ్ళు యూఆర్ఎల్ క్రెడెన్షియల్స్ పాస్ చేస్తే మనము వి కెన్ యూటిలైజ్ దిస్ ఆన్ క్లౌడ్. అంటే మన దగ్గర బ్రౌజర్ ఉంటే చాలు, బ్రౌజర్ ఇంటర్నెట్ ఉంటే చాలు, వీ కుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ ఎనీవేర్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఆన్ ప్రిమైజ్ అంటే ఏ సర్వర్ లో అయితే ఇన్స్టాల్ చేసినామో ఆ సర్వర్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలము. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి?
ఆన్ ప్రిమైజ్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా వాళ్ళ ఓన్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేయించుకుంటారు. ఎందుకు? They can't trust anybody. However, they'll be having very secure data కదా. వాళ్ళ డేటా ఎవరికి ఎక్స్పోజ్ కాకూడదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ ఇది మాత్రమే చేసుకుంటారు. అదే క్లౌడ్ అనుకో, నార్మల్ చిన్న పెద్ద కస్టమర్లు అందరూ క్లౌడ్ వాడుకోవచ్చు, క్లౌడ్ ఆన్ ప్రిమైజ్. సో యాజ్ కంపేర్ టు ద సెక్యూరిటీ పార్ట్ రెండిట్లో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎక్కువ, దీంట్లో రిస్క్ తక్కువ. ఎందుకు? వాళ్ళ లోకల్ సర్వర్ లోనే ఇన్స్టాల్ అయింటది కాబట్టి రిస్క్ తక్కువ. ఇది మైక్రోసాఫ్ట్ సైడ్ ఉంటది, సెక్యూర్డే, బట్ లైక్ నమ్మాల్సి వస్తే ఒకరు నమ్ముతాము, నమ్మకూడదు అంటే ఎవరిని నమ్ముకోకుండా ఉంటాం కదా, అట్లా. సో ఆన్లైన్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ సైడ్ ఉంటది కాబట్టి మన దగ్గర ఉండడం వేరు, ఇంకొకరి దగ్గర ఉంది సేఫ్ గా ఉంది అనుకోవడం వేరు కదా. సో అట్లా ఇదే ఆన్ ప్రిమైస్ అప్లికేషన్ ని త్రూ ఇంటర్నెట్, లైక్ వేరెవర్ మన దగ్గర ఇంటర్నెట్ ఉంది, మనం త్రూ ఇంటర్నెట్ బ్రౌజర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అంటే వాడుకోవాలా అనుకోవడానికి ఆన్ ప్రిమైస్ అప్లికేషన్ ని త్రూ బ్రౌజర్ త్రూ ఇంటర్నెట్ వాడుకోవాలంటే దాన్ని ఇంటర్నెట్ ఫేసింగ్ డిప్లాయ్మెంట్ గా కాన్ఫిగర్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు access this on-premise application as like online or cloud application, but it has to be configured within this on-premise application. ఈ సర్వర్ ఏ సర్వర్ లో అయితే ఇన్స్టాల్ చేసినామో అదే సర్వర్ లో ఐఎఫ్డి కాన్ఫిగర్ చేసుకుంటే ఎక్కడైతే నీకు అవుట్ సైడ్ ఆఫ్ దట్ సర్వర్, అది ఎక్కడైనా కావచ్చు, ఇంటర్నెట్ ఉండి ఆ యూఆర్ఎల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసము ఇంటర్నెట్ ఫేసింగ్ డిప్లాయ్మెంట్ ని కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మన ఈ అప్లికేషన్ డైనమిక్స్ సిఆర్ఎం అప్లికేషన్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు మనము? ఎయిదర్ డెస్క్టాప్ ఆర్ బ్రౌజర్ ఆర్ మొబైల్ ఆర్ టాబ్లెట్. ఓకేనా? సో ఇది ఇంట్రొడక్షన్. రేపటి నుంచి ఇంక సేల్స్ చెప్పుకుందాం. ఓకేనా? క్లియర్ ఇక్కడి వరకు? క్లియర్ అన్న. వేరే వాళ్ళు వచ్చినారు ఎవరో, నేను రేపు కంటిన్యూ చేసాము సేమ్ టైం, రేపు ఎక్కువసేపు చెప్తున్నాం. ఓకేనా? ఓకేనా? క్లాస్ ఉందా? ఓకే అన్న. ఉంది బ్రో, బాగుంది బ్రో, ఉంది బ్రో. ఓకే ఓకే. ఏంది? 9:30 క్లాస్ ఉందా? నైట్ అన్న, నైట్ 9:30. ఉంది. నిన్న కూడా చెప్పినా, మీరు ఎవరు రాలేదు. సరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. Banu, please stay in the call.